అందరికీ నమస్కారం. మరొకసారి ఒక న్యూస్‌తో మీ ముందుకు రావడం ఉంది. అది ఏందంటే ఆర్ఆర్‌బీ సంబంధించి జేఈ, డీఎంసీ, సీఎంఏ, సీఎస్సీ, ఎంఎస్సీ సంబంధించి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అయినాయి. అంటే మీకు అడ్మిట్ కాలేజ్ సంబంధించి మీకు 10 రోజుల ముందు ఒక డేట్ ఇస్తారంటే ఆ డేట్ ఏంటంటే మీ ఎగ్జామ్ సీట్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మొన్నటిదాకా ఆర్పిఎఫ్కి సంబంధించి వచ్చింది. ఇప్పుడు జేఈకి అప్లికేషన్ అనేది జేఈకి మీ ఎగ్జామ్ డేటు సిటీ అనేది పర్టికులర్గా వచ్చింది. సో దాంట్లో ఏమున్నాయి ఇది ఒక వీడియోలో చెప్తాం. ముందుగా మీరు అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు అంటే అక్కడ మీరు అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు చూడండి. ఆ రిజిస్ట్రేషన్ అంటే 12 నెంబర్లు ఉంటాయని 1, 2, 12 నెంబర్లు ఇస్తారు. మీ పాస్వర్డ్ వచ్చి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి. తర్వాత ఇట్లా అఫీషియల్గా మీ డౌన్లోడ్ అయ్యింది. ఇట్లాగా డౌన్లోడ్ అవుతున్నది. తర్వాత చూసుకున్నదైతే ఫస్ట్ మీరు ఎగ్జామ్స్ ఇక్కడ ఏంటంటే ఇది పర్టికులర్గా ఇది ఏంటంటే మీరు ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. దిస్ ఈజ్ నాట్ ఏ కాల్ లెటర్. ఇది కాల్ లెటర్ కాదంటే ఏంటంటే ఇది ఎగ్జామ్కి 4 days ముందు మనకి అఫీషియల్గా ఇంకోటి వస్తుంది. అంటే మీ ఎగ్జామ్ సెంటరు మీ ఎగ్జామ్ డేటు కరెక్ట్గా ఏ షిఫ్ట్లో ఉంది అంటే ఆ రోజు ఈ రోల్ నెంబర్ అని ఇంకో నెంబర్ ఇస్తానండి. ఎగ్జామ్ రోల్ నెంబర్ ఆ నెంబర్ 4 days ముందు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీది ఎగ్జామ్ సీట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఇచ్చారండి. ఫస్ట్ 10 days ముందు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 14 ఇక్కడ నాదైతే విజయవాడ వచ్చిందండి. విజయవాడ ఇచ్చారు. జేఈ సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్ ఇచ్చారండి. చూసుకున్నైతే 17వ తారీఖు అండి. 17వ తారీఖు ఎగ్జామ్ ఉంది. సో ఇవాళ వచ్చింది కాబట్టి మీ ముందుకు తీసుకురావడం ఉంది. నా సెకండ్ షిఫ్ట్ ఇచ్చారు. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు అయితే అక్కడ మీకు ఇదేంటంటే మీరు ట్రైన్ ట్రావెలింగ్ కోసం ఇచ్చారండి. ఇప్పుడు మార్కాపూర్ టు విజయవాడ అటు ఇచ్చారండి. చూసుకున్నైతే ఇదిగో ముందు ఇచ్చారు 4 digit యూనిక్ నెంబర్తో. ఇక్కడ ఏంటంటే ముందు ఐ హ్యావ్ చెక్డ్ ద ఒరిజినల్ SC/ST సర్టిఫికేట్ ఫౌండ్ ద డీటెయిల్స్ సైజ్ గివెన్ ద అబోవ్. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా పాటించాలండి. పోయేటప్పుడుగా ముందు సిగ్నేచర్ ఆఫ్ ద టీసీ విత్ డేట్ అవుట్వర్డ్ జర్నీ. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అదే ఎప్పుడు ట్రైన్ ఎక్కారో అప్పుడు టీసీతో సిగ్నేచర్ పెట్టించుకోవాలి. తర్వాత చూసుకున్నైతే ఎండ్ అండి. ఇక్కడ మళ్ళీ మీరు రిటర్న్ అయ్యేటప్పుడు సిగ్నేచర్ ఆఫ్ టీసీ విత్ డేట్ రిటర్న్ జర్నీ అప్పుడు సిగ్నేచర్ పెట్టించుకోవాలండి. ఇదండి. అలాగే చూసుకున్నైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ మీరు అక్కడ ఎగ్జామ్ పోయినప్పుడు మీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మీ అమౌంట్ రిటర్న్ వస్తాయండి. మీరు అప్లికేషన్ 250 పెడితే 250 రిటర్న్ వస్తాయి. మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మీరు అప్లై చేసేటప్పుడు మీకు నెంబర్ ఇస్తారు కండి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉన్నదే చూసుకోండి. ఒకసారి ఒక నెల ముందు ఒకటి అటు ఇటు చూసుకొని అట్లేం లేకుండా ఖచ్చితంగా ఏది పెట్టారో అది తీసుకెళ్ళి చూపించండి. దాన్ని బట్టి వారు తీసుకొని ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు తీసుకొని వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ అయ్యేటప్పుడు ఇస్తారండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని తర్వాత మనకు అమౌంట్ అని కూడా ఇస్తారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి. దీస్ ఇంటిమేషన్ ఈజ్ నాట్ ఏ యువర్ కాల్ లెటర్ అండ్ ఇట్ డస్ నాట్ పర్మనెంట్లీ యూ ఆర్ అపియర్ ద ఇన్ ద ఎగ్జామ్కి ఇది అవసరం లేదండి. ఇది ఏదైనా ట్రావెలింగ్ అలయన్స్ కోసం అది తీసుకెళ్ళడానికి ఉంది. యువర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ ఫర్ మేకింగ్ ద ట్రావెలింగ్ అరేంజ్మెంట్ చేంజ్ ద డేట్ షిఫ్ట్ సిటీ సెంటర్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఇక్కడ ఉన్నాయని తీసుకొని వెళ్ళండి. ఇక్కడ అది ఏంటంటే ఇక్కడ సిటీ డేట్ ఎప్పుడు పడ్డదో ఎప్పుడు లేదో తెలుసుకోవడానికి ఇది ఇచ్చారని ఇన్స్ట్రక్షన్లో. అది ఫస్ట్ ఇది చూసుకుని అయితే తర్వాత యూ విల్ బి ద ఇంటిమేషన్ డౌన్లోడ్ ద ప్రింట్ ఆఫ్ యువర్ రిఫరెన్స్. ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకళ్ళు తీసుకొని కాల్ లెటర్ కోసం కదండి ఇది ఎగ్జామ్ దానికి సంబంధించి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలండి. మీరు మెయిన్గా అలౌడ్ అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ బేసిక్ ద ఈ కాల్ లెటర్ ఓన్లీ. అంటే మీకు 4 days ముందు కాల్ లెటర్ ఇస్తారు కదా అది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అది హార్డ్ అయినా అదే మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలండి. అంటే ఇది కలర్ అయినా నార్మల్ అయినా ఏం కాదండి, ఏదైనా తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు ఐడి ప్రూఫ్ ద క్యాండిడేట్ 5వ వచ్చేసండి. ద క్యాండిడేట్ ఆల్రెడీ క్యారీ టు ద ఆధార్ కార్డ్ టు ఎగ్జామ్ సెంటర్ ఇన్ అడిషన్ 1 ఆధార్ ఐడి ప్రూఫ్. ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ అని తీసుకెళ్ళి వారిని ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. ఆధార్ ఎనేబుల్ టు బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్యాండిడేట్ ఎట్ ద ఎగ్జామ్ సెంటర్. అంటే మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డు అక్కడ తీసుకెళ్ళమని చెప్పారు. యాజ్ ద వ్యాలిడ్ ద ప్రోడక్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇంటిమేట్ ద ట్రావెల్ ఫ్రీ టు అండ్ యాజ్ పర్ ద డీటెయిల్స్ గివెన్ అబౌట్ ద ట్రైన్ ఈజ్ సెకండ్ క్లాస్ స్లీపర్స్. ఇది సెకండ్ క్లాస్ స్లీపర్ అండ్ రిజర్వేషన్ ఛార్జెస్ ఆర్ నాట్ పేయబుల్. అంటే మీరు అక్కడ మీకు సెకండ్ క్లాస్ అనేది ఇస్తారండి. సో మీరు అక్కడ అమౌంట్ కట్టిన అవసరం లేదని ఇది చూపిస్తే చాలని ఇచ్చారు. సో చూసుకోండి. అలాగే ఇఫ్ ద క్యాండిడేట్స్ చూసుకుంటే వీడియో చూసుకుంటే ఇఫ్ ద క్యాండిడేట్స్ ట్రావెల్ విత్ ఇన్ ద
1 state 7 days ఇంక్లూడింగ్ ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ డేట్ నుండి 7 days అంటే మీరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ సిగ్నేచర్ పెట్టుకుని ఓన్లీ 7 days ఉంటుందండి. ఇక్కడ అంటే మీరు సపోజ్ ఇప్పుడు వెళ్ళారు, ఎగ్జామ్ రోజు వెళ్ళారు, ఒక 2 రోజులు 4 రోజులు ఆగిన తర్వాత ఆ డేట్ లోపు అక్కడ ఇచ్చారు చూడండి, అప్పటిలోపు మీరు రిటర్న్ కావచ్చు అండి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ అది ఇప్పుడు మనకి కాల్ లెటర్ ఇప్పుడు వచ్చింది 14 నుండి 17 తారీఖు లోపు మీరు అక్కడ ట్రావెలింగ్ చేయడానికి ఉందండి. సో అది చూసుకోండి. అలాగే చూసుకుంటే దిస్ ట్రావెల్ అథారిటీ ఈజ్ వాల్యూ ఓన్లీ అకాంపేటెడ్ ద ఒరిజినల్ SC/ST సర్టిఫికేట్ యాజ్ పర్ ద డీటెయిల్స్ గివెన్. మీరు ఇక్కడ ఎవరినంటే మీ నాన్నగారు, మీ చెల్లెలు, మీ అన్న వాళ్ళని కాదని తీసుకొని మీరుకి ఎవరికి కేటాయించారో వాళ్ళే SC/ST క్యాండిడేట్కి అయితే వాళ్ళకే ఇస్తారండి. సో వాళ్ళకి ఇచ్చారు, ఓన్లీ మీకే అండి రిజర్వేషన్ కేటగిరీలో ఫ్రీగా. చూసుకున్నైతే సారీ అండి, At the actual journey, candidate must carry the authority and original SC/ST certificate ఖచ్చితంగా తీసుకోండి. Free travel authority is not transferable any the fraudulent use in the criminal offence. ఏమన్నా తప్పుగా చేసి ఏమన్నా దొరికిపోతే మీరు ఫ్రాడ్గా క్రిమినల్ అఫెన్స్ అనేది చెందుతారని ఇచ్చారండి. ఓకే అండి, ఇదండి మెయిన్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవాళ మీకు ఒక 10 days ముందు మీకు ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకోండి, ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి రానోళ్ళు ఉంటే మీకు సార్ ఈ రోజు రాలేదు అంటే మనకి ఎగ్జామ్ డేట్ ఉన్న దాని ప్రకారం ఒక 10 days ముందు మీకు ఖచ్చితంగా మీ మెయిల్కి మీ మెసేజ్కి వస్తుందని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఖచ్చితంగా చదువుకుని ఇన్స్ట్రక్షన్ దీన్ని బట్టి పాడండి. ఇది ఒరిజినల్ కాల్ లెటర్ కాదండి, ఇది ఓన్లీ ఏంటంటే మీ సిటీ దానికి సంబంధించి అదండి, మీ సిటీకి సంబంధించి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మోర్ వీడియోస్ కమ్ టు అప్కమింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి.